హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం వార్తల్లో చూస్తున్నటువంటి ప్రధాన అంశం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా 2024 మార్చి 9న ఒక వ్యక్తి నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి కమిషన్ చైర్పర్సన్స్ అనేవి చాలా ముఖ్యమండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి కమిషన్లను ప్రతిసారి ఏదో ఒక విధంగా అడుగుతూనే ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు, అదేవిధంగా సభ్యులుగా ఎవరు నియమితులు కావడం జరిగింది, అసలు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పాటు కావడం జరిగింది, ఆ తదుపరి ఎస్సీ ఎస్టీ కమిషన్ను విడదీసి ప్రత్యేకంగా ఎస్సీ కమిషన్ని అదేవిధంగా ఎస్టీ కమిషన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అనేది డిస్కస్ చేస్తున్నాం. అదేవిధంగా తొలి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ ఎవరు, అదేవిధంగా తొలి ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ ఎవరు అనేది డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, 2024 సంవత్సరం మార్చి 9న జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా కిషోర్ మక్వానా అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఇతడు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్ అంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి భాజపా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. జాతీయ ఎస్సీ కమిషన్ నూతన చైర్పర్సన్ ఎవరు అంటే కిషోర్ మక్వానా అని గుర్తుంచుకోండి. అదేవిధంగా జాతీయ ఎస్సీ కమిషన్కి సభ్యులను కూడా నియమితులు చేయడం జరిగింది 2024 మార్చి 9వ తేదీన. అలా సభ్యులుగా నియమితులైనటువంటి వారిలో ఒకరు వడ్డేపల్లి రామచందర్ అండి. ఇతడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెద్దపల్లి జిల్లా వాస్తవ్యులు. అదేవిధంగా లవ్ కుష్ కుమార్ అనేటువంటి వ్యక్తి కూడా నియమితులు కావడం జరిగింది. ఇతడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఇక్కడ సభ్యుని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి తెలంగాణ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే తెలంగాణ నుంచి, అది పెద్దపల్లి జిల్లా నుంచి ఎవరు అంటే వడ్డేపల్లి రామచంద్రరావు అనేటువంటి వ్యక్తి జాతీయ ఎస్సీ కమిషన్లో సభ్యుడిగా చేరడం జరిగింది. ఓకేనా. అయితే ఈ యొక్క జాతీయ ఎస్సీ కమిషన్ని, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ని మొదటగా ఎప్పుడు ఏర్పాటు చేశారు, దానిని ఏర్పాటు చేసినటువంటి నాటి ప్రధాని ఎవరో కూడా డిస్కస్ చేయాలండి. 1978వ సంవత్సరంలో నాడు తొలి కాంగ్రెసేతర ప్రభుత్వమైనటువంటి జనతా పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఆనాడు దేశంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల యొక్క సంక్షేమాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని భావించి వారి కోసమై ఒక ప్రత్యేక కమిషన్ ఉండాలి, వారి యొక్క బాగోగులను చూసుకునేటువంటి కమిషన్ను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని 1978వ సంవత్సరంలో మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వంలో భోలానాథ్ పాస్వాన్ గారి యొక్క నేతృత్వంలో తొలి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. తొలి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటాడు 1978. ఎవరి నేతృత్వంలో అంటాడు భోలానాథ్ పాస్వా శాస్త్రి అని గుర్తుంచుకోండి. నాటి ప్రధాని ఎవరు అంటారు మొరార్జీ దేశాయ్ అని గుర్తుంచుకోండి. అలా ఏర్పాటు చేసిన జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి 1990లో ఈ యొక్క జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి నాటి ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనేటువంటి పర్సన్ ప్రధాని ఈ యొక్క కమిషన్కి ఒక రాజ్యాంగబద్ధతనైతే కల్పించడం జరిగింది. అలా రాజ్యాంగబద్ధతను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారంటే 65వ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించడం జరిగింది. ఒకసారి దీన్ని క్లియర్గా చూసుకున్నట్లయితే 1990వ సంవత్సరంలో విపి సింగ్ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసినటువంటి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి 65వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగబద్ధతనైతే కల్పించడం జరిగింది. అలా రాజ్యాంగబద్ధతను కల్పించిన తర్వాత ఈ యొక్క కమిషన్కి తొలి చైర్మన్గా ఎవరు బాధ్యతలు చేపట్టారంటే ఎస్హెచ్ రామ్ధన్ అనేటువంటి పర్సన్ అని గుర్తుంచుకోండి. ఇతడు 1992 నుంచి 95 వరకు తన యొక్క పదవీ కాలాన్ని
ఉండడం జరిగింది. ఆ తదుపరి ఎం హనుమంతప్ప గారు ఉన్నారు 1995 నుంచి 98 వరకు. ఆ తదుపరి దిలీప్ సింగ్ బూరియా అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. ఇతడు 1998 నుంచి 2002. ఆ తదుపరి విజయ్ శంకర్ శాస్త్రి 2002 నుంచి 2004 వరకు ఉండడం జరిగింది. సంయుక్తంగా ఉన్నారండి. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ యొక్క తొలి చైర్మన్ అంటే మనకు ఎస్హెచ్ రామదాన్ గుర్తుకు రావాలి. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి చివరి చైర్మన్ అంటే మాత్రం విజయ్ శంకర్ శాస్త్రి గారు గుర్తుంచుకోవాలి. అలా ఉన్నటువంటి సంయుక్తంగా ఉమ్మడిగా ఉన్నటువంటి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ని విడదీయడం జరిగింది 2004 సంవత్సరంలో. అలా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ని విడదీసి 89వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఇదే రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్టీ కమిషన్ని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రత్యేకంగా జాతీయ ఎస్సీ కమిషన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే మనకు గుర్తుకు రావాల్సింది 2004 సంవత్సరం 89వ రాజ్యాంగ సవరణ అని గుర్తుంచుకోండి. అలా ప్రత్యేకంగా ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత తొలి చైర్మన్గా బాధ్యతలను చేపట్టింది ఎవరు అంటే సూరజ్ భాను గారు అని గుర్తుంచుకోండి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క నిర్మాణం కనుక చూసుకున్నట్లయితే ఒక చైర్మన్, ఒకరు వైస్ చైర్మన్, అదేవిధంగా 3 సభ్యులు ఉండడం జరుగుతుంది. అలా చైర్మన్గా నూతనంగా బాధ్యతలను చేపట్టిన వారు కిషోర్ మాక్వానా, అదేవిధంగా సభ్యులుగా వడ్డేపల్లి రామచంద్ర, లవకుష్ కుమార్ అనేటువంటి వారు నూతనంగా ఈ యొక్క కమిషన్లో చేరడం జరిగింది. అయితే ఈ యొక్క జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ని ఏ విధంగా నియమించడం జరుగుతుంది అంటే కేంద్ర క్యాబినెట్ యొక్క సిఫారసుల మేరకే రాష్ట్రపతి ఈ యొక్క జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ అయిన సభ్యులనైతే నియమించడం జరుగుతుంది. ఇలా పదవి బాధ్యతలను స్వీకరించినటువంటి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు అడగడం జరిగిందండి. వీరి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలుగా ఉండడం జరుగుతుంది. అలా ప్రత్యేకంగా జాతీయ ఎస్సీ కమిషన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలి చైర్మన్ సూరజ్ భాన్ అని మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా అందులో ఉన్నటువంటి మిగతా చైర్మన్లను అంటే 2004 నుంచి 2024 వరకు ఉన్నటువంటి చైర్మన్లు లేదా చైర్పర్సన్లను కనుక మనం గమనించినట్లయితే మొదటి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా సూరజ్ భాన్ ఉండడం జరిగింది 2004 నుంచి 7 వరకు. ఆ తదుపరి బూటా సింగ్ గారు ఉన్నారు. ఆ తదుపరి పిఎల్ పూనియా గారు 2 సార్లు కూడా ఇతడు చైర్మన్గా బాధ్యతలను నిర్వహించడం జరిగింది 2010 నుంచి 13 వరకు, 13 నుంచి 17 వరకు. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే జాతీయ ఎస్సీ కమిషన్కి అత్యధిక కాలం అధ్యక్షునిగా పనిచేసినది ఎవరు అంటే పిఎల్ పూనియా గారు అని గుర్తుంచుకోండి. ఆ తదుపరి రామ్శంకర్ కెతారియా గారు ఉండగా ఇటీవల కాలం వరకు కూడా విజయ్ సంప్లా గారు ఉండడం జరిగింది. ఆ తదుపరి విజయ్ సంప్లా యొక్క అధ్యక్షత ఈ యొక్క చైర్పర్సన్ బాధ్యతలకి రాజీనామా చేయడంతో అలా రాజీనామా చేసిన తరుణంలో ఏర్పడినటువంటి ఖాళీని నూతన చైర్పర్సన్గా కిరణ్ మాక్వాన్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఇదండి జాతీయ ఎస్సీ కమిషన్కు సంబంధించిన చైర్పర్సన్లకు సంబంధించిన వివరాలు. ఇక మిగతా ఎస్సీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తరచుగా అడుగుతున్న ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇక్కడే డిస్కస్ చేద్దామండి. ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా ఎస్సీ జనాభా కలిగి ఉన్నటువంటి రాష్ట్రం అంటే అందరికీ గుర్తొచ్చేది ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా ఎస్సీ జనాభాను కలిగి ఉండడం జరిగింది. అదేవిధంగా దేశంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నటువంటి రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అంటే ఆదిత్య యోగినాథ్ గారు ఉండడం జరిగింది. అదే ఉత్తరప్రదేశ్ నుంచి తొలి దళిత మహిళా ముఖ్యమంత్రిగా బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి మాయావతి గారు కూడా
ఉండడం జరిగింది. అదే ఉత్తరప్రదేశ్కు తొలి మహిళ ముఖ్యమంత్రిగా సుచేత కృపాలని గారు బాధ్యతలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అత్యధికంగా ఎస్సీ జనాభా శాతం కలిగి ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి పంజాబ్ అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్సీ జనాభా కలిగిన రాష్ట్రం అంటేనో ఉత్తరప్రదేశ్, శాతం పరంగా అడిగితే మాత్రం పంజాబ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ ఎస్సీలకు సంబంధించి లేదా ప్రత్యేక వర్గాల గురించి భారత రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన భాగం ఉందండి. ఆ భాగం ఎన్నవ భాగం అంటే 16వ భాగం అని గుర్తుంచుకోండి. ఈ 16వ భాగంలో ఆర్టికల్ 330 నుంచి 342 అనేవి ఈ ప్రత్యేక వర్గాల వారికి కల్పించిన అవకాశాల గురించి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 17 అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చట్టం అనేది, ఈ యొక్క ఆర్టికల్ అనేది ఏంటిది అంటే అస్పృశ్యతను నిషేధించడం జరుగుతుంది. అలా అస్పృశ్యత నిషేధన చట్టం 1955 సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకురాగా, ఆ తదుపరి 1976 సంవత్సరంలో ఈ యొక్క అస్పృశ్యత నిషేధన చట్టాన్ని పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 330 అనేది దేని గురించి తెలియజేస్తుందంటే లోక్సభలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి స్థానాల గురించి తెలియజేయడం జరుగుతుంది. అలా లోక్సభలో ప్రస్తుతం ఎస్సీలకి ఉన్నటువంటి స్థానాలు ఎన్ని అంటే 84 ఉండగా ఎస్టీలకి 47 ఉంది. అదే తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్ని ఎస్సీలకు కేటాయించారంటే 3 ఎస్సీలకి కేటాయించడం జరిగింది, 2 ఎస్టీలకి కేటాయించడం జరిగింది. అలా ఎస్సీలకు కేటాయించిన లోక్సభ నియోజకవర్గాలను కనుక చూసుకున్నట్లయితే 1 పెద్దపల్లి, 2 వరంగల్, 3 నాగర్ కర్నూలు అనేవి ఎస్సీలకు కేటాయించినటువంటి లోక్సభ స్థానాలు. అదేవిధంగా ఎస్టీలకు కేటాయించినవంటే 1 మహబూబాద్, 2వది ఆదిలాబాద్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆర్టికల్ 332 అనేది శాసనసభలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల గురించి తెలియజేయడం జరుగుతుంది. 334 ప్రకారం ఆయా వర్గాల వారికి అంటే ఎస్సీలకి ఎస్టీలకు కల్పించినటువంటి రిజర్వేషన్లు అనేవి 60 సంవత్సరాల తర్వాత రద్దవుతాయని తెలియజేయడం జరిగింది. అయితే ఆయా వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు కల్పించినటువంటి రిజర్వేషన్లు అనేవి 2020 సంవత్సరంలో మరొక 10 సంవత్సరాల పాటు 104వ రాజ్యాంగ సవరణ ద్వారా పెంచడం జరిగింది అని గుర్తుంచుకోండి. అలా 2030 వరకు ఈ యొక్క రిజర్వేషన్లని పెంచడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 46 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ల గురించి ఈ యొక్క అధికరణ తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క రిజర్వేషన్లు అనేవి ప్రత్యేకంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు కల్పించడాన్ని నిరసిస్తూ ఒక వ్యక్తి మద్రాస్ హైకోర్టులో కేసు వేయడం జరుగుతుంది. దీంతో ఈ యొక్క రిజర్వేషన్లు అనేవి చెల్లవని చెంపకం దొరై ఈ యొక్క మద్రాస్ ప్రభుత్వం కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ల చట్టాన్ని నిరసిస్తూ చెంపకం దొరై అనేటువంటి వ్యక్తి ఈ యొక్క సుప్రీంకోర్టులో కేసు వేయడంతో ఈ యొక్క ప్రత్యేకంగా కల్పించిన రిజర్వేషన్లు అనేవి చెల్లవు అని ప్రకటించడంతో నాటి భారత ప్రభుత్వం మొదటి రాజ్యాంగ సవరణను చేసి ఆర్టికల్ 15 క్లాస్ 4 మరియు ఆర్టికల్ 16 క్లాస్ 4 అనేవి 2 నిబంధనలని భారత రాజ్యాంగంలో చేర్చడం జరుగుతుంది. ఇందులో ఆర్టికల్ 15 క్లాస్ 4 వచ్చేసి సామాజికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీల వారికి విద్యా అవకాశాలలో రిజర్వేషన్లు కల్పించాలి. 16 క్లాస్ 4 ప్రకారం మాత్రం ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు కల్పించాలి అని ఈ యొక్క 2 నిబంధనలు అనేవి తెలియజేయడం జరుగుతుంది. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి. అదేవిధంగా ఆర్టికల్ 366 క్లాస్ 25 వచ్చేసి దేని గురించి తెలియజేస్తుందంటే ఎస్సీలకు సంబంధించినటువంటి నిర్వచనం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇదండి జాతీయ ఎస్సీ కమిషన్కు సంబంధించిన నూతన చైర్మన్గా నియమితులైనటువంటి వ్యక్తి కిరణ్
కిషోర్ మాక్వాన్ అనేటువంటి వ్యక్తి జాతీయ ఎస్సీ కమిషన్కి నూతన చైర్మన్గా బాధ్యతలను చేపట్టడంతో అలా నూతనంగా చైర్మన్గా బాధ్యతలను చేపట్టడంతో అతనితో పాటు ఈ యొక్క దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ అంశాలను కూడా మనం ఇక్కడే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం ప్రశ్న మరియు ఆప్షన్స్ ఇవ్వడం లేదండి, కేవలం 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో సరైనది ఏది కానిదేది గుర్తించండి అని అడుగుతున్నారు. కాబట్టి మనకు కరెంటు డేటాతో పాటు దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ను కూడా నేర్చుకుంటే ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా కూడా మనం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.